ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మార్చి 26వ తేదీ ఉదయకాలమున ఈ రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకుంటే కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. నేడు దినం మనము ప్రార్థించవలసిన పార్లమెంటు స్థానం అనకాపల్లి నియోజకవర్గం. ఈ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంటు సభ్యురాలుగా శ్రీమతి బీశెట్టి వెంకట సత్యవతి గారు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. వారు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, వారి స్నేహితులు, వారి రక్త సంబంధికులు రక్షణ పొందినట్లుగా ప్రార్థిద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. నైనా మార్చి 26వ తేదీ ఉదయకాలమున అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలైన బీశెట్టి వెంకట సత్యవతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ కుమార్తెని మీరు ఆకర్షించుకోండి. వారి కుటుంబ సభ్యులను మీరు దర్శించండి. వారి బంధువులు, వారి స్వజనులు, వారి రక్త సంబంధికులు మీ ప్రేమను రుచి చూడడానికి సహాయం దయచేయండి. గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పార్లమెంటు స్థానంలో ఉంటున్న ధనవంతుల కొరకు, బలవంతుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, నాస్తికుల కొరకు, కమ్యూనిస్టుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి నాయనా. మా దేశంలోనే బెల్లము విక్రయ కేంద్రముగా అనకాపల్లి పేరు గాయించి ఉండగా ఆ ప్రాంత ప్రజలందరూ రక్షణ పొందినట్లుగా, వ్యాపారస్తులు రక్షణ పొందినట్లుగా మీ కృప చూపించండి నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఈ పార్లమెంటు స్థానముపై మీ కృపను ప్రోక్షించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ఆత్మీయ సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా దీవించబడుతున్నామని ఆయా ప్రాంతాల నుండి తెలియచేస్తున్నారు. అందుని బట్టే నేను ప్రభుని గణపరుస్తున్నాను. కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని మీరు తెలియచేస్తున్నారు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం మత్తయి సువార్త 13వ అధ్యాయము 49-50 మాటలు చదువుతున్నాను. ఆసక్తితో వినండి. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరకటియును ఉండును. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని ప్రభు తెలియచేస్తూ వచ్చారు. నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉంటుందని, అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు అని నిన్నటి దినాన మనం చదివాం. ఈరోజు అలాగే యుగ సమాప్తి యందు జరుగుతుందంట. మంచి చేపలేమో గంపలో వేయబడతాయి, చెడ్డవేమో బయట పారవేయబడతాయి. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. యుగ సమాప్తిని మనం మన తరములనే ఎదుర్కొంటే చెడ్డవారి ఎడల ఆయన అపారమైన కృపను బట్టి ఆయన రక్షించుకొనుగాక.
ఆమెన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు ఆసక్తితో వాక్యాన్ని వినండి. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దృష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడివేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండునని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల్లో నుండి దృష్టులను వేరుపరుస్తాడంట. అయితే నేటి దినాలలో ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా మోసం, ఎంతో నిస్వార్థంతో పనిచేయవలసిన క్రైస్తవ్యం కూడా కలుషితమయ్యింది అని చెప్పక తప్పదు. మిషనరీ మహానుభావులు ధనాన్ని, బంగారాన్ని పెంటగా ఎంచుకొని మన భారతదేశానికి నిస్వార్థంగా సువార్త ప్రకటించడానికి వచ్చి వారి ప్రాణాలను పణంగా పెట్టారు. ఇదే క్రైస్తవ్యంలో ధనాపేక్ష, రాజకీయం, స్వార్థం ఇవన్నీ వచ్చి కలుషితం అయిపోయాయి అని చెప్పాలి. కొన్ని చోట్ల సేవలో కూడా ఎన్నో సిగ్గుపడే సంఘటనలు. ఎవరో విశ్వాసులను కొంతమంది ఫోటోలు పెట్టుకొని అమెరికా దేశం నుండి, పై దేశాల నుండి సహాయం పొందటానికి ఆయా సంస్థలను మోసం చేస్తున్న పరిస్థితులు ఎన్నో మన కళ్ళెదుట చూస్తూ ఉన్నాం. నాకు అనిపిస్తూ ఉంటుంది, చాలామంది సేవకులు, చాలా సంస్థలు ప్రభుతో టైఅప్ అవటం కంటే వారు ఎక్కువగా సంస్థలతో టైఅప్ అయ్యారా అన్న సందేహం నాకు కలగక మానదు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, నీతిమంతుల గుంపులో నుండి దృష్టులను వేరువేస్తాను అని ప్రభు అంటా ఉన్నాడు. అసలు నీతిమంతులు ఎక్కడున్నారో వెతుక్కోవలసిన పరిస్థితి. మీరు నేను క్రీస్తును వెంబడించినంత మాత్రాన మనము నీతిమంతులము అనుకుంటే మనం ఇంకొకసారి తప్పు చేసినట్లుగే మనం కూడా నీతిమంతులమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, మన తరములోనే ఈ యుగ సమాప్తిని ఎదుర్కొంటే దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దృష్టులను వేరుపరుస్తారంట. మరి ఈరోజు మనం నీతిమంతులంగా ఉండటానికై, ఆయన యుగ సమాప్తిలో మనం నీతిమంతులముగా ఉండటానికై, ఆయన రాజ్యములో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటానికై మన జీవితాలను ప్రభువుకు సమర్పిద్దామా? ఏ పిలుపుతో పిలువబడ్డామో, ఏ దర్శనంతో పిలువబడ్డామో, ఏ కృప చేత ఆకర్షించబడ్డామో ఆ కృప కొరకు మన జీవితాలను సమర్పించుకొని, ఇంకా మీలో నాలో అనీతి సంబంధమైనది లేదా భూ సంబంధమైన ధనాపేక్ష, కులము, రాజకీయము, స్వార్థము, ఇంకా ఏదైనా దేవునికి ఆయాస్కరమైనది ఉంటే ఆనాడు మనం ఆ అగ్నిగుండములో పడవేయబడకుండా ఉండునట్లుగా ఈరోజే ప్రభు పాదాలు పట్టుకొని ఒకంత క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నన్ను నీతిమంతుల గుంపులో చేర్చు, నాలో నీతి లేదు ప్రభువా, నన్ను క్షమించు అని ప్రభు పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేద్దామా? రండి, మీరు నేను మనమంతా ప్రభు ఎదుట క్షమాపణ అడిగి ఇప్పటికైనా ఈ యుగ సమాప్తిలో మీరు నేను నీతిమంతుల జాబితాలో లేదా నీతిమంతుల గుంపులో చేర్చబడదాం. అట్టి కృప ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు
సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుని మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. యుగ సమాప్తిలో ప్రభు మీ దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అనే వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మమ్మల్ని అందరినీ క్షమించండి. మేము మనుషుల దృష్టిలో నీతిమంతులమేమో, అయినా మా నీతి మురికి గుడ్డతో సమానం అంటున్నారు. మీ దృష్టిలో నీతిమంతులమై ఉండుటకు మీ కృప చూపించండి. వాక్యాన్ని బోధిస్తున్న నేను, వాక్యాన్ని వింటున్న మీ ప్రియబిడలు మమ్మల్ని అందరినీ బలపరిచి మేమందరము నీతిమంతులమై ఉండుటకు మీరు మమ్మల్ని క్షమించుమని డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ఎంతోమంది వారి స్పందన తెలియజేస్తున్నారు. ఎంతోమంది కామెంట్ బాక్స్లో వారి కామెంట్ తెలియజేస్తున్నారు. వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. మీ యుగ సమాప్తిలో వారందరూ నీతిమంతుల గుంపులో ఉండుదురుగాక. మేమందరము నీతిమంతుల గుంపులో ఉండుదుముగాక. మా సంఘాలు నీతిమంతుల గుంపులో ఉండునుగాక. అటు రీతిగా మీ కృప చూపించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ మిక్కిలి సహవాసము సమాధానము మనకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కొచ్చర్ల రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.